ఏపీలో రెండవ భాషగా ఉర్దూ ఉందని, కానీ ఉర్దూ భాషకు ఆదరణ కరువైందని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా అన్నారు. నంద్యాలలో ఎక్కువ శాతం మైనారిటీ కుటుంబాలు నివసిస్తున్నాయని, ఉర్దూ మీడియంలో విద్యను అభ్యసించే విద్యార్థులు ఉన్నత చదువులకు ఇబ్బంది పడుతున్నారని ఆయనన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి చొరవతో ఉర్దూ జూనియర్ కళాశాలను తీసుకురావడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 95% పనులు పూర్తయ్యాయని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉర్దూ జూనియర్ కళాశాల పూర్తి చేయడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. పెండింగ్ లో ఉన్న కళాశాల పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా కోరారు. 2012 జీవో నంబర్ 571 ప్రకారము 14/9/2012లో నంద్యాలకు మైనార్టీల కోసం అని చెప్పేసి 8 బిల్డింగ్లు శాంక్షన్ కావడం జరిగింది. ఒకటి కన్స్ట్రక్షన్ ఆఫ్ ఉర్దూ జూనియర్ కాలేజ్, కన్స్ట్రక్షన్ ఆఫ్ హాస్టల్ ఫర్ వర్కింగ్ ఉమెన్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రీ మెట్రిక్ బాయ్స్ హాస్టలు, కన్స్ట్రక్షన్ ఆఫ్ కామన్ సర్వీస్ సెంటరు సద్భవన్ భవను, కన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రీ మెట్రిక్ హాస్టలు, అలాగే కన్స్ట్రక్షన్ ఆఫ్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్. ఈ రకంగా 6 బిల్డింగ్లు శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి అప్పటి నుంచి 2012 నుంచి దాన్ని ఎవ్వరే కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. కేవలం పేపర్ వర్క్ జరిగింది తప్ప ఏమీ జరగలేదు. ఆ తర్వాత కర్నూలు జిల్లా విడిపోవడము, నంద్యాల జిల్లాగా మారిపోవడము, ఆ పేపర్ ఎక్కడుందో ఏం కథలో కూడా ఎవరికీ తెలియకుండా ఉండడము. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2022లో అప్పటి ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి కృషితో నేను ఎంతో అవసరమైంది, ఇది మైనార్టీ సోదరులకు శాంక్షన్ అయింది, చేసుకోవడం బాగుంటుంది అని చెప్పేసి ఎన్నో వ్యయప్రసాలు కోరి దాన్ని మళ్ళీ వర్కింగ్ మూడ్లోకి, అంటే కన్స్ట్రక్షన్ మూడ్లోకి తీసుకొని రావడం జరిగింది. మనమైతే ఆ టైంలో మాకు బాగా సహాయం చేసిన వ్యక్తులు అల్మేవా టీము, అబులేస్ గారిని కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. వాళ్ళందరూ అందరి సహకారంతో ఉర్దూ అవసరం ఎంతైనా ఉంది నంద్యాలలో, ఉర్దూ పిల్లలు ఇబ్బంది పడతామన్నారని చెప్పేసి దానికోసం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అప్పుడు అల్లా దయ వల్ల మాకు 4.5 ఎకరా సైట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ స్కీమ్ వచ్చేసి ప్రధానమంత్రి PMJVK కింద, ప్రధానమంత్రి జన వికాస్ కార్యక్రమం కింద శాంక్షన్ చేయడం జరిగింది. వర్క్ మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు వరకు దాన్ని ఆల్మోస్ట్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ అయితే 95% 1.5 crore కంప్లీట్ అవ్వడం జరిగింది. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ 95% కంప్లీట్ అవ్వడం జరిగింది. ప్రీ మెట్రిక్ గర్ల్స్ హాస్టల్ అబోవ్ 70%, ప్రీ మెట్రిక్ బాయ్స్ హాస్టల్ అబోవ్ 70% వర్క్లు అయితే జరిగినాయి. ఈ 4 బిల్డింగ్లు ఆల్మోస్ట్ మనం పోయి చూసినా కూడా తెలుస్తుంది. వర్క్ అయితే ఇదంతా జరిగింది. కొంత వర్క్ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ వర్క్ కంప్లీట్ చేసేసి దాన్ని వర్కింగ్లోకి తీసుకొని వస్తే అన్ని రకాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. మీ స్వార్థ రాజకీయాల కోసం 95% 100% కన్స్ట్రక్షన్ దాన్ని ఆపేసి ఇబ్బంది పడ్డం ఎంతైనా పద్ధతి కాదు. నేను మీకందరికీ తెలుపుకునేది ఏమంటే, స్టార్ట్ అయ్యేటివి ఎవరన్నా కానీ మీ పీరియడ్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి మీ పేరే వస్తుంది. ముందు మనకు అవసరాన్ని తెలుసుకోండి. ఉర్దూ స్టూడెంట్సు, ఉర్దూ పిల్లలకు హాస్టలు, ఉమెన్స్ వర్కింగ్ హాస్టల్ ఎంత అవసరమో ముందు దాన్ని స్టార్ట్ అయ్యే రకంగా చేయండి. అలాగే ఇంకో బాధాకరమైన విషయం ఏమంటే, దాంట్లో 2 వచ్చేసి క్యాన్సిల్ చేయడం జరిగింది. ఉర్దూ జూనియర్ కాలేజీని క్యాన్సిల్ చేయడం జరిగింది, సద్భవన్ భవన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ల్యాక్ ఆఫ్ ఫండ్స్ వల్ల స్టార్ట్ చేయలేదు కాబట్టి క్యాన్సిల్ చేయడం జరిగింది. ఏ రీజన్ వల్ల క్యాన్సిల్ అయిందో నాకు అవసరం లేదు. నేను ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారిని, అందులో ఆయన మైనార్టీ మంత్రి, ఆయన సొంత కాన్స్టిట్యున్సీ కాబట్టి నేను ఆయనకి విన్నవించుకునేది ఏమంటే, ఉర్దూ జూనియర్ కాలేజు సద్భవన్ భవన్ని కూడా మీరు ఇమ్మీడియట్గా అది ఆటోమేటిక్ డీమ్డ్ టు బి క్యాన్సిల్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాటిని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసి ఆ 2 కూడా తీసుకొని వచ్చేసి మైనారిటీలకు ఎంతో ఉపయోగకరమైనటువంటివి 80% 95% వర్క్ అయినటివి ఇమ్మీడియట్గా స్టార్ట్ చేస్తే మైనారిటీలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి మీ ద్వారా నేను తెలుపుకుంటూ
ఈ కూటమి ప్రభుత్వానికి ఎక్కువ మైనార్టీ జనము ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ నంద్యాల కాబట్టి ఇది ఎంతో అవసరం కాబట్టి వీటిని ఇమ్మీడియట్గా త్వరితగతిన కంప్లీట్ చేసేసి వాటిని యూటిలైజేషన్లోకి తీసుకోవాల్సిందిగా కోరుతాము. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు, అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.